8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. టీడీపీ కర్నూలు జిల్లాలో ఘన విజయం సాధించింది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే భూమా ప్రమాణేంద్ర సార్ చెప్పండి, ఈరోజు టీడీపీ యొక్క ఫలితాలు వచ్చాయి, విజయం సాధించారు భారీ ముందు. కంగ్రాచులేషన్. ఎలా ఈ ఫలితాల కారణాలు ఏంటి? ఇది ముందు నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం స్థాపించబోతుందని. ఇది ఒక ప్రపంచంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంతో ఈరోజు డబ్బులు ఇస్తే చాలు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నంద్యాలలో చూసుకున్నా కూడా ఈరోజు శిల్ప వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ డబ్బులు ఇస్తే చాలు మేమైనా చేసుకోవచ్చు అనే అహంకారంతో ఉన్నారు. అలాంటిది ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా భారీ మెజార్టీతో ఈరోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతామని. ఈరోజు ప్రజలు దానికి మద్దతుగా నిలబడ్డారని తెలుసుకుంటారు. నిన్నటి వరకు ఫరూక్ ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ రిజల్ట్ మరోలా ఉన్నాయి. దీని కారణం ఏంటి? మీరు ఆ రోజు నన్ను కౌంటింగ్ రోజు కూడా క్వశ్చన్ అడిగినప్పుడు ఒకటే చెప్పాను, ఖచ్చితంగా ఫరూక్ గారు గెలవబోతున్నారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని. మధ్యలో ఎవరేమనుకున్నా కూడా మాకు అది అనవసరం, మేము ప్రజలను నమ్ముకొని ఉన్నాము, ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుందని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే ఈ రోజు రిజల్ట్ కూడా వచ్చింది. వై నాట్ 175 అనేటువంటి జగన్ ఈ రోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారని చెప్పుకోవడానికి ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే కేవలం అహంకారంతో పోయినారు. వాళ్ళు ప్రజలకు మంచి చేశామని ఉంటే వాళ్ళు నమ్మకంగా పోవచ్చు, కానీ ఒక అహంకారంతో పోయినారు. ప్రజలు అహంకారానికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో అదే తీర్పు ఇచ్చారు. అంటే రాష్ట్రంలో భారీ ఎత్తున భారీ మెజార్టీ వచ్చింది టీడీపీ నాయకులు, కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా చూసుకుంటే పోటాపోటీగా రావడానికి ఉన్న పరిస్థితులు ఏంటి? ఇక్కడ చూసినా కూడా ఈరోజు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తరపున నిలబడిన అభ్యర్థులు అందరికీ కూడా ఈరోజు ప్రజలు అండగా నిలబడ్డారు. ఈరోజు మెజార్టీలు ఎంత వచ్చినాయనే దానికంటే కూడా ఈరోజు గెలుపు అనేది ముఖ్యంగా అని మేము భావిస్తున్నాం. ఫైనల్గా మన కర్నూలు జిల్లా ప్రజలకు ఏం చెప్పాలి? కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా ఈరోజు క్లీన్ స్వీప్ చేసినట్టు అయింది. ఒక 2-3 సీట్లు తప్ప ఈరోజు అంతటా కూడా తెలుగుదేశం క్యాండిడేట్లు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రజలు దీవించడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారీ వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగానే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి అహంకారానికి వ్యతిరేకంగానే ఈ రోజు టీడీపీకి పట్టం కట్టారని చెప్పే పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.